హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. వాయిదాలకు ఎండ్ కార్డ్ వేసిన వీరమల్లు ఫైనల్లీ ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేట్రికల్ ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసిన పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ కండక్ట్ చేస్తారనే విషయంపై తెగ చర్చించుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో ఒకసారి అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది వీరమల్లు టీం. అయితే ప్రజెంట్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూకి సంబంధించిన రకరకాల న్యూస్ వైరల్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు వినిపించిన తిరుపతి, విజయవాడ ప్లేస్ లోకి ఇప్పుడు వైజాగ్ వచ్చి చేరింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసేది ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. జూలై 20న జరగబోయే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ రాజమౌళి, త్రివిక్రమ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా మొత్తం 4 అటెండ్ అవుతారని, వారిలో 2 రాజమౌళి, త్రివిక్రమ్ కాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ ఒక్క ఈవెంట్ తో వీరమల్లు సినిమా రేంజ్ నేషనల్ లెవెల్లో తెలిసేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఎన్ని వాయిదాలు పడినా సరే వీరమల్లు సినిమాని ఎంతో స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి 2 ఏళ్లవుతోంది. 2023లో వచ్చిన బ్రో సినిమా తర్వాత పొలిటికల్ గా బిజీ అయిపోయిన పవన్ నుంచి మరో సినిమా రాలేదు. ఇటు పొలిటికల్ విక్టరీ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అజ్ఞాతవాసి తర్వాత వస్తున్న స్ట్రైట్స్ సినిమా. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ వర్కౌట్స్, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీరమల్లు ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఆశలు వదులుకోలేదు. మెగాస్టార్ సినిమాల్లోని ఐకానిక్ సాంగ్స్ కి ఉండే క్రేజ్ వేరు. చిరు సూపర్ హిట్ సాంగ్స్ రీమేక్స్ చేసి సక్సెస్ అందుకున్నారు మెగా హీరోలు. ఇప్పటి వరకు తన సాంగ్స్ ని మెగా హీరోలు మాత్రమే రీమేక్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం తన సాంగ్స్ రీమేక్స్ లో స్టెప్స్ వేసేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అని తెలియడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో మెగాస్టార్ సినిమాలకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఒకప్పటి చిరంజీవి సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. రిలీజ్ కి రెడీగా ఉన్న విశ్వంభర, అలాగే చిరు, అనిల్ సినిమాల్లో ఈ రీమిక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తన రీమేక్ సాంగ్స్ లో మెగా హీరోలు మాత్రమే స్టెప్స్ వేశారు. మొదటిసారిగా తన సాంగ్ రీమిక్స్ లో మెగాస్టారే స్టెప్స్ వేసేందుకు రెడీ అవుతూ ఉండడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాకి సంబంధించి ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సినిమాలో కీ సిచ్యువేషన్ లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ కోసం చిరు హిట్ మూవీ ఖైదీలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ రీమేక్ చేస్తున్నారట డైరెక్టర్ వశిష్ఠ. భీమ్స్ ట్యూన్స్ అందించే ఈ స్పెషల్ సాంగ్ లో నాగిని ఫెమ్, మౌనిరాయ్ మెగాస్టార్ తో స్టెప్లు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ న్యూస్ విశ్వంభరపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విశ్వంభర సినిమాలోనే కాదు, మెగా 157 కోసం అదిరిపోయే మాస్ బీట్ ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందుకోసం మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా మాస్ సాంగ్ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ మాస్ స్టెప్స్, సిమ్రాన్ గ్లామర్, మనీష్ శర్మ బీట్స్. ఇప్పటికీ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న ఈ మాస్ సాంగ్ లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్ ఎవరా అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రిషబ్ శెట్టి కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ పేరు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయింది. రీజనల్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ కన్నడ హీరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో తన రేంజ్ పెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో రిషబ్ శెట్టి మూవీ చేస్తారనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఓ హీరో పాన్ ఇండియా సక్సెస్ హిట్ కొడితే సరిపోదు, దానిని కొనసాగించే సత్తా కూడా ఉండాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు రిషబ్ శెట్టి. ఓవైపు తనకి నేషనల్ లెవెల్లో సక్సెస్ తీసుకొచ్చిన కాంతారకి ప్రీక్వెల్ తెరకెక్కిస్తూనే మరోవైపు ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో జోడీ కట్టేందుకు రెడీ అవుతున్నారు. నార్త్ లో హిస్టారికల్ సినిమాల్ని గ్రాండియర్ గా తెరకెక్కించే డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నారు రిషబ్ శెట్టి. డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ ఈ పేరు వినగానే లగాన్, స్వదేశ్ సినిమాలతో పాటు గ్రాండియర్ లెవెల్లో తెరకెక్కిన హిస్టారికల్ సినిమాలు జోధా అక్బర్, మొహంజోదారో, పానిపట్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఇంతటి సెన్సేషనల్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన అశుతోష్ గోవర్కర్ తో
సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట రిషబ్ శెట్టి. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాలో రిషబ్ శెట్టి శ్రీకృష్ణదేవరాయలుగా కనిపిస్తారు అని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టుపై అందరిలో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. తెలుగు వాళ్లకి సంబంధించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, ఆదిత్య 369లో నందమూరి బాలకృష్ణ ప్లే చేసిన ఈ ఐకానిక్ రోల్ ని కాంతారా హీరో ఎంత మేరకు మ్యాచ్ చేస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. ప్రజెంట్ రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు రిషబ్ శెట్టి లైనప్ లో జై హనుమాన్, ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా ఓవైపు మైథలాజికల్, మరోవైపు హిస్టారికల్ సినిమాలతో తన స్టార్డమ్ ని పెంచుకునే పనిలో ఉన్న రిషబ్ శెట్టి డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ కాంబినేషన్ లో వచ్చే హిస్టారికల్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని డిస్కస్ చేసుకుంటున్నారు అంతా. గేమ్ చేంజర్ భారీ డిజాస్టర్ తో ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేశాడు. అంతేకాదు బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ విషయంలో మాకు నమ్మకం లేదు దొరా అంటూ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ గా సౌత్ నెంబర్ 1 గా ఉన్న డైరెక్టర్ శంకర్ ఫేట్ ని కంప్లీట్ రివర్స్ చేశాయి భారతీయుడు 2 గేమ్ చేంజర్ సినిమాలో. నిజానికి రోబో 2.0 సినిమాతోనే శంకర్ పనైపోయిందనే అభిప్రాయానికి వచ్చేశారు జనాలు. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు కోట్లు పెట్టిన నిర్మాతల్ని నిండా ముంచేశాయి. సినిమా బడ్జెట్ పై ఉన్న శ్రద్ధ కంటెంట్ మీద పెట్టడం లేదని శంకర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో గేమ్ చేంజర్ సినిమా మీద పెద్ద రచ్చే జరిగింది. ఇంతటి భారీ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. రీసెంట్ గా చెన్నైలో ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వెల్పారిని సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో కాగా ఇప్పుడు ఈ వేల్పారి నవలను 1,200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాతో గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్, హాలీవుడ్ సినిమాల టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు శంకర్. ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాని సన్ పిక్చర్స్, నెట్ఫ్లిక్స్ లతో కలిపి ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట కరణ్ జోహర్. డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. రోబో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని శంకర్ సినిమా బడ్జెట్ మీద పెట్టే శ్రద్ధ కంటెంట్ మీద పెడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా సినిమాల్ని ఇంట్రడ్యూస్ చేసిన శంకర్ ఇప్పుడు ఆ విషయంలో తడబడుతున్నాడని అంటున్నారు. తన సినిమాల్లోని సాంగ్స్ కోట్లు ఖర్చు చేసే శంకర్ ఖాతాలో ఈసారి ఏ నిర్మాత బలి అవుతారో అని సెటైర్స్ వేస్తున్నారు ఆడియన్స్. కింగ్డమ్ నుంచి క్రేజీ అప్డేట్. కే ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్. కొత్తపల్లిలో ఒకప్పుడు నుంచి ఫస్ట్ సింగిల్. ప్రియదర్శి కొత్త సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నుంచి అన్నా అంటే అనే సెకండ్ లిరికల్ ప్రోమో ఈ మంగళవారం విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ సినిమా గ్లింప్స్ విడుదలైంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియదర్శి లేటెస్ట్ మూవీ ప్రేమంటే సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని ఎక్స్ లో రిలీజ్ చేశారు హీరో నాగచైతన్య. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా ప్రొడ్యూస్ చేస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న జూనియర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జెనీలియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. హోంబలే బ్యానర్ పై తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమాని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్. యానిమేషన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. విశాల్ 35వ సినిమాకి సంబంధించిన మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రేమలో రెండోసారి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు నిర్మాత సి కళ్యాణ్. సాకే రామయ్య సమర్పణలో సిద్ధ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. టిఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న మిస్టర్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అంతా కొత్త నటీనటులు నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.